ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అండ్ దిస్ ఇస్ స్పందన అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ బై స్పందన. సో ఈరోజు నా వీడియో వచ్చేసి డే ఇన్ మై లైఫ్. అంటే నేను ఇప్పుడు వెయిట్ లాస్ జర్నీలో డే 35లో ఉన్నాను. సో డే 35లో నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏం తింటున్నా అండ్ లంచ్కి ఏం తీసుకుంటున్నా, అసలు నా మార్నింగ్ రొటీన్ ఎట్లా స్టార్ట్ అవుతుంది. అండ్ ఈరోజు ఫ్రైడే టైం ఇప్పుడు ఆల్మోస్ట్ 11 దాటిపోయింది. ఈరోజు ఫ్రైడే కాబట్టి ఇంకా మార్నింగ్ జున్నుని స్కూల్కి పంపించి ఇంకా ఖుషికి ఇంకా సతీష్కి ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ చేసేసి నేను ఇంట్లో వర్క్స్ అంతా ఫినిష్ చేసేసుకొని మార్నింగ్ రీసెంట్గా డంబుల్స్ స్టార్ట్ చేసిన కాబట్టి డంబుల్స్ వర్కౌట్ చేసేసిన, కాసేపు అట్లా వాకింగ్ కూడా చేసేసి తర్వాత మంచిగా నీట్గా పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని ఇప్పుడు నేను అంతే ఇవన్నీ చేసరికి నాకు ఆల్మోస్ట్ ఇప్పుడు 11 అయింది. ఇంకా 11 o'clockకి నేను ఆల్రెడీ స్టవ్ మీద ఓట్స్ పెట్టేసి వచ్చేసిన. ఇప్పుడు నేను ఇంట్రో ఇస్తున్నా. సో ఈ మార్నింగ్ నుంచి నా ఈవినింగ్ 6 o'clock విండో క్లోజ్ అవుతాయి కదా, అప్పటి వరకు ఈరోజు ఏం చేస్తానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఖచ్చితంగా చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈలోపు నా ఓట్స్ కూడా రెడీ అయిపోయింది. సో నేను ఇక్కడైతే షుగర్ యాడ్ చేయట్లేదు, ఓన్లీ పాలు ఇంకా ఓట్స్ వేసి ఇంకా వాటర్ యాడ్ చేసి అయితే ఓట్స్ కుక్ చేసుకుంటున్నా. చూసారా, నా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. సో చాలామందికి ఓట్స్ అంటే అబ్బా ఓట్సా అని అనుకుంటారు, ఎందుకంటే అది కొంచెం స్టిక్కి గమ్మి ఉంటుంది కాబట్టి అది చాలామందికి అయితే నచ్చదు. కానీ ఓట్స్ చాలా హెల్దీ. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకైతే బ్రేక్ఫాస్ట్ కింద ఓట్స్ తింటే బెస్ట్ అంటే బెస్ట్ అన్నమాట. ఇది ఓట్స్ మనం చేసుకునే ప్రాసెస్ని బట్టి టేస్ట్ అనేది ఉంటుంది. ఓట్స్ ఉప్మా చేసుకోవచ్చు, ఇట్లా ఓట్స్ మిల్క్తో ఓట్ మీల్ అయినా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇక్కడ మనం ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్, నట్స్ ఉంటే నట్స్ అన్నీ వేసుకొని చేసుకుంటే హెల్త్కి హెల్దీ ఉంటుంది. మంచిగా నట్స్లో ఉండే మంచి హెల్దీ ఫ్యాట్స్ కూడా మన బాడీలోకి యాడ్ అవుతాయి. సో ఓట్స్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకైతే ద బెస్ట్ అన్నమాట. ఓట్స్ మనం చేసుకున్నప్పుడే వెంటనే తినేయాలి. వేడివేడిది తింటే కూడా మనకి అసలు ఆ స్టిక్కీనెస్ అనేది ఏం అనిపించదు. వేడివేడిది తింటే టేస్ట్ కూడా మంచిగా అనిపిస్తుంది. సో అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే బెస్ట్. లేదు అనుకుంటే నేనైతే దానికి కొన్ని 5 years కిందట నేను డైలీ ఓట్ మీలే తిన్నా, హెల్దీ అనమాట. ఎట్లా యూజ్ అవుతుందంటే ఇది కంప్లీట్లీ ఇది తాగడం వల్లనే వెయిట్ లాస్ అవ్వట్లేదు. మనము చియా సీడ్స్ ఏంటంటే మనం దాన్ని వాటర్లో వేసుకొని తాగడం వల్ల మనకి అది ఫైబర్ ఎక్కువ ఉంటుంది చియా సీడ్స్లో. సో మనకి ఆకలి అనేది ఎక్కువ వేయదు, కడుపు నిండుగా ఉంటుంది కాబట్టి తాగినప్పుడల్లా మనకి ఆకలి వేయదు. అట్లా మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది తాగడం వల్లనే మనం వెయిట్ లాస్ ఉంటున్నామంటే కాదు. అండ్ ఎగ్జాస్ట్ ఆన్ చేసి ఆఫ్ చేసిన. సో అట్లా మనకి చియా సీడ్స్ యూజ్ అవుతుంది అనమాట. వాటర్లో నానేసుకొని తాగాలి, డైరెక్ట్గా తినొద్దు. అండ్ ఎక్కువ క్వాంటిటీలో కూడా చియా సీడ్స్ యూజ్ చేయొద్దు, అది చాలా మంచిది కాదు. అండ్ ఫస్ట్ థింగ్ ఎట్లా యూజ్ చేయాలనేది అంటే కొంతమంది నైట్ సోక్ చేసుకుంటారు, అంటే నైట్ నానబెట్టుకుంటారు. కొంతమంది నేనైతే మార్నింగ్ లేవగానే ఫస్ట్ థింగ్ నేను చేసేది ఏంటంటే బాటిల్ మంచిగా వాష్ చేసుకొని దాంట్లో వాటర్ వేసేసి ఒక పెద్ద చెంచా చియా సీడ్స్ అంతా వేసేస్తా. నా విండో వచ్చేసి 10 o'clockకి స్టార్ట్ అవుతాయి కాబట్టి నేను ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు సపోజ్ నేను 7 o'clock లేస్తాను. 7 o'clock లేసి డైరెక్ట్ చియా సీడ్స్ సోక్ చేసేస్తాను. నేను నా విండో 10 o'clock నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి నేను మార్నింగ్ యాపిల్ సైడర్ వాటర్ తాగేసి నా వాకింగ్ అంతా ఫినిష్ చేసేసుకొని డైరెక్ట్ ఇంకా ఫస్ట్ ఇవి కొంచెం వాటర్ తాగేసి తర్వాత నా బ్రేక్ఫాస్ట్ అనేది నేను చేస్తూ ఉంటాను. సో బెస్ట్ వే అంటే అయితే నాకు ప్రాబ్లం ఏంటంటే ఇది నైట్ అంతా నానబెట్టేసినాం అనుకో మొత్తం మెత్తగా అవుతుంది. నాకు అదొక ఫీలింగ్ అనిపించింది అనమాట. అంటే ముందు నానబెట్టి చూసిన నాకు అట్లా నచ్చలేదు. సో తర్వాత నేను తెలుసుకుంటే ఒక 20 minutes సరిపోతుంది నానడానికి, 1 hour సరిపోతుంది అని అనిపించింది. సో నేను మార్నింగ్ 7 o'clockకి లేచి పెట్టేసుకుంటే నేను మళ్ళీ తాగే టైం వరకు 11 o'clock వరకు మంచిగా నానిపోతుంది. అండ్ నా విండో వచ్చేసి అందరికీ చెప్తున్నా మంచిగా, నా విండో వచ్చేసి 10 AM to 6 PM, అంటే పొద్దున 10 o'clock నుంచి సాయంత్రం 6 PM వరకు నా విండో. ఈ విండోలోనే నేను ఏది తిన్నా ఈ విండోలోనే తింటున్నా. అండ్ రైసే తినాలని, చపాతీయే తినాలని కాదు, ఎవరికి నచ్చింది వాళ్ళు తినండి. ఒకవేళ మీరు రైస్ తింటే కొంచెం క్వాంటిటీలో రైస్ తినండి. చపాతీ అయితే 2 తింటాం కాబట్టి మనం ఫుల్ ఫిల్లింగ్ ఉంటుంది. అదే మనం రైస్ తింటే చిన్న కప్పు తింటాం కాబట్టి చిన్న కప్పులో ఇంత కర్రీ చేసుకొని తిన్నా కూడా మనకు అసలు సాటిస్ఫాక్షన్ ఉండదు. అండ్ ఇంకా తినబుద్ధి అవుతుంది. అదే చపాతీ చూస్ చేసుకుంటే
చపాతీ, కీనువా, ఇప్పుడు ఇంకొత్త కీనువా తీసుకుంటున్నా. కీనువా అండ్ ఇంకా మంచి ఆప్షన్ అంటే రైస్ తినేవాళ్ళు ఏం చేస్తారంటే రైస్ అండ్ కర్రీస్ కాకుండా రైస్ అండ్ పెసరపప్పు వేసి పెసరపప్పు కాకుండా పెసర్లు డైరెక్ట్ పెసర్లు వేసి కిచడీలా వేసుకొని తినండి. సో అట్లా రైస్తో చాలా ఆప్షన్స్ ఉంటాయి. నేను చపాతీ చూస్ చేసుకున్నా. ఆఫ్టర్ 90 days నేను మళ్ళీ రైస్లోకి వస్తా. అప్పుడు నేను రైస్తో కూడా నేను అన్నీ చేస్తూ ఉంటా రెసిపీస్. అప్పుడు మళ్ళీ నేను పోస్ట్ చేస్తా. అండ్ సో అదనమాట. చియా సీడ్స్ ఏం చేస్తారంటే నేను ఇప్పుడు మార్నింగ్ నానబెట్టుకుంటున్నాను కాబట్టి ఫుల్ బాటిల్ వేసుకుంటున్నాను. ఒకవేళ నైట్ మాకు మార్నింగ్ కుదరదు, బిజీ ఉంటాం అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే నైట్ పడుకునే ముందు ఇట్లా ఒక గ్లాస్లో ఈ ఫుల్ వాటర్ తీసుకోండి. ఇది వద్దు అనుకుంటే లైక్ పెద్ద గ్లాస్ ఉంటాయి కదా, పెద్ద గ్లాస్లో మంచిగా వాటర్ తీసుకొని ఒక పెద్ద చెంచా చియా సీడ్స్ వేసుకొని మొత్తం నానబెట్టుకోండి. మొత్తం నానబెట్టుకుంటే ఇంత వాటర్ వేసేసి చియా సీడ్స్ వేసుకొని మొత్తం నైట్ ఒక ప్లేట్ పెట్టేసి పక్కన పెట్టుకోండి. ఎర్లీ మార్నింగ్ వరకు అదంతా మంచిగా సోక్ అవుతాయి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే మంచిగా ఒక పెద్ద బాటిల్లో చియా సీడ్స్ అంతా వేసేసుకొని ఆమె సోక్ చేసుకున్న అంత ఏదైతే ఉందో అదంతా వేసేసుకొని ఈ వాటర్లో కొంచెం మీ నిమ్మకాయ రసం పిండేసి డే అంతా తాగండి. నిమ్మకాయ రసం వద్దు, మాకు నచ్చదు. కొంతమందికి మార్నింగ్ నిమ్మకాయ రసం కూడా పడదు, వాళ్ళకి ఒక రకంగా అనిపిస్తుంది అది అలవాటు అయ్యే వరకు. సో లేదు మేము నిమ్మకాయ రసం వద్దు అంటే అదొక మంచి డెటాక్స్ లాగా ఉంటుంది. ఒకవేళ మాకు వద్దు అనుకుంటే జస్ట్ వాటర్ బాటిల్లో చియా సీడ్స్ వేసుకుని ఆ వాటర్ అంతా త్రూ అవుట్ ద డే మొత్తం తాగండి. అండ్ వెయిట్ లాస్లో వాటర్ని తీసుకోవాలంటే అసలు వాటర్ ఫుడ్ మన ఇష్టారాజ్యం అన్నమాట. 3 to 4 liters మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. సో అట్లా ఈ చియా సీడ్స్ తాగడం వల్ల మనకి హంగర్నెస్ అనేది తగ్గుతుంది. ఎప్పుడు స్టొమక్ ఫుల్గా ఉంటుంది కాబట్టి మనకు ఆకలి వేయదు. అట్లా చియా సీడ్స్ వెయిట్ లాస్కి మంచిగా యూజ్ అవుతుంది అనమాట. ప్రాబ్లం ఏం లేదు. చియా సీడ్స్ హెల్త్కి కూడా మంచిది అండ్ హార్ట్కి కూడా చాలా మంచిది. ఇంకా సబ్జా సీడ్స్ కూడా ఉంటాయి, దానికంటే చియా సీడ్స్ బెటర్. సో అలా ఇంకా యాపిల్ సైడర్ వెనిగర్ వచ్చేసి అది నేను మెడ్ ప్లస్లో తీసుకున్నా. మీకు కావాలంటే వేరే బ్రాండ్వి అమెజాన్లో కూడా ఉంటున్నాయి, చూసుకోండి. అండ్ ఫర్దర్గా మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే మాత్రం యాపిల్ సైడర్ వెనిగర్ని మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి యూజ్ చేయండి. సో అదొకటి. సో అందులో నేను చెప్పాలనుకున్నది. అండ్ రెసిపీస్ మీకు ఏమైనా కావాలంటే నాకు షార్ట్స్లో చెప్పండి, కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ డంబల్స్ లింక్ కూడా నన్ను అడిగిండు. ఈరోజు ఈ ఫుల్ వీడియోలో నేను డంబల్స్ లింక్ యాడ్ చేస్తాను, చూడండి. సో అంతే. అండ్ నేను నిన్న ఒక షార్ట్స్ మొన్న మేబీ ఇది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఒక షార్ట్స్లో నేను గివ్ అవే అనౌన్స్మెంట్ లాగా చెప్పాను. మీకు ఐడియా నచ్చితే మాత్రం నాకు కామెంట్స్లో చేయండి. అంటే మీరందరూ చూస్తున్నారు, నాకు మంచిగా కామెంట్స్ కూడా వేస్తున్నారు. సో అట్లా ఇంకా నాకు మంచిగా మోటివేషన్గా ఉంటుంది కాబట్టి నేను అది ఆలోచించిన. సో ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ చేసుకున్నా కదా, పక్కన పెట్టేసి ఇదంతా సొల్లు మాట్లాడుతున్నా. ఇక బ్రేక్ఫాస్ట్ తినేసి మళ్ళీ లంచ్కి ఏం చేస్తానో చూద్దాం. అన్నీ తీసిన ఎల్లిపాయలంతా, ఇంక ఇది ముద్దపప్పు, ఇంకే పచ్చడి తాలింపు పెడతా ఇప్పుడు. ఏంటి స్పందన ఇప్పుడు మామిడికాయ పచ్చడి ఎక్కడిది, ఇప్పుడు ఎట్లా పెట్టినావు అనుకోకండి. ఇది లాస్ట్ టైం నేను మా అత్తమ్మ వాళ్ళకి వెళ్ళినా కదా, ఇది లాస్ట్ ఇయర్ మా అత్తమ్మ పెట్టిన మామిడికాయ పచ్చడి అనమాట. ఓన్లీ మామిడికాయ, ఆవపిండి, ఉప్పు ఇంకా కొంచెం పసుపు వేసి మా అత్తమ్మ అది ఊరబెట్టింది అనమాట. సో అది ఇంకా మొన్న నాకు ఇచ్చింది తాలింపు పెట్టుకో అనేసి. అది నేను ఇంకా ఈరోజు మంచిగా కారం వేసేసి ఎక్కువ ఎల్లిపాయలన్నీ వేసేసిన. మా ఆయనకి ఎల్లిపాయలు అవన్నీ ఉంటే బాగా ఇష్టం అనమాట. సో ఇంకా ఎల్లిపాయలు అవన్నీ వేసి మంచిగా తాలింపు పెట్టిన. అబ్బా స్మెల్కి మాత్రం నేనైతే ఎంత టెంప్ట్ అయిపోయినా అంటే చూస్తుంటేనే, అసలు నీకు చూపిస్తుంటేనే నోట్లోకి వెళ్ళి ఊరిలో వస్తున్నాయి. అంటే ఏ పచ్చడైనా కానీ ఫ్రెష్గా పెట్టుకొని తింటే వావ్, అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే. మా అత్తమ్మ మటన్ పచ్చడి చేసిపోయింది కదా, మటన్ ముక్కలు అన్నీ అయిపోయినాయి, గ్రేవీ అంతా ఉంది. సో అలా ముద్దపప్పు, మామిడికాయ పచ్చడి, ఇంకా బాయిల్డ్ ఎగ్స్.
లంచ్ అయిపోయింది. ఇప్పుడు నాకు కావాల్సిన అన్ని నేను ప్రిప్ చేసుకుంటున్నా. ఇప్పుడు చూపిస్తాను. ఇంకా నా లంచ్ విషయానికి వస్తే మీకు చెప్పినా కదా శనగలతో సలాడ్ అయితే చేసుకుంటున్నా. ఇది చాలా ప్రోటీన్ సలాడ్ అనమాట. సో, నేను వెయిట్ లాస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇది సెకండ్ టైము ఈ శనగలతో సలాడ్ చేసుకోవడము. ప్రీవియస్ కొంచెం డిఫరెంట్‌గా చేసుకున్నా. ఇప్పుడు కొంచెం డిఫరెంట్‌గా చేసుకుంటున్నా. అంటే నిజం చెప్పాలంటే, హానెస్ట్‌గా చెప్పాలంటే, ఈ సలాడ్ అయితే మనం డైలీ తినలేము. ఇట్లా వీక్లీ వన్స్ చేసుకుంటేనే బెస్ట్. ఎందుకంటే, మనం ముందు నుంచి అన్నము అదంతా తిన్న బాడీ గదా! ఈ సలాడ్స్ అవన్నీ తినాలంటే కొంచెం కష్టమే. అసలు ఎట్లా అంటే లిటరల్లీ అది తింటుంటే మనకి ఎక్కడలేని బాధ గుర్తొస్తా ఉంటది. అరే! ఏదో అన్నం ఎట్లా తినేవాళ్ళము, ఇది తినాల్సొస్తుంది అనే దాంట్లో గూడా బోతాము. అంటే ఎమోషనల్‌గా ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా బోతరు. చూడ్డానికైతే ప్లేట్ కలర్‌ఫుల్‌గా ఉంటది ఫీల్ అయినా తింటుంటే మాత్రం అస్సలు తినబుద్ధి గాదు. అంటే మేబీ ఇప్పుడు లైక్ హీరోయిన్స్ వాళ్ళంతా ఇలాంటివే తింటారు గదా! వాళ్ళసలు డైలీ వాళ్ళకి తిని తిని ముందు నుంచి వాళ్ళు మెయింటైన్ చేస్తా ఉంటారు కాబట్టి వాళ్ళకొక హ్యాబిట్ అయితుందేమో. బట్ నాకు మాత్రం నేనస్సలు తినలేకపోయినా. సగం తింటా. లాస్ట్ టైమ్ గూడా అంతే చేసుకున్నప్పుడు. సగం తిన్నా. ఇంకా సగం తినాలంటే నాకసలు పోతలేదు లోపలికి. అబ్బా! ఇంకా మనం అన్నం తిని అన్నీ మంచిగా ఫ్రైస్ అవన్నీ తిని ఉన్న బాడీ గదా! ఇలాంటివి తినాలంటే చాలా టైం పడతది. చపాతీ అంటే హ్యాపీగా తినగలుగుతా. ఇంకా వేరే అదేంటి గడకైనా హ్యాపీగా తినగలుగుతున్నా. కీన్వా గూడా చెప్తున్నా. అస్సలు కీన్వా గూడా తినబుద్ధి కాలేదు నాకు. ఆహ్, ఇంకా సో, అలా కొంచెం రిలేటెడ్‌గా ఉన్నయయితే తినబుద్దయితది. ఇంకా కీన్వా గూడా ఓకే. బెటరే. ఆ కీన్వా గూడా కొంచెం డిఫరెంట్‌గా ట్రై జేయాలి నెక్స్ట్ టైము. నేను కీన్వాతో చికెన్ పులావ్ చేద్దామనుకుంటున్నా. చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా వీడియో తీస్తాను. సో, మెయిన్‌గా ఈరోజైతే నేను ఈ సలాడ్ ఒకటే తిని ఉన్నా అనమాట. వేరే ఏ ఫుడ్ తీసుకోలేదు. అండ్ వర్కౌట్ చేస్తున్నా కాబట్టి ప్రోటీన్ చాలా ఇంపార్టెంటు. అందుకే ఇంక ఈ సలాడ్ నాకు ఈరోజు ఫుల్ ఫైబర్ అండ్ ప్రోటీన్ అయితే ఫుల్‌గా నాకు ఈరోజు సరిపోయినాయి. లేనేమో నాకు తెలిసి. అంటే ఇవి తక్కువ క్యాలరీసే గానీ ఫుల్ ఫిల్లింగ్ ఉంటది మొత్తం. అసలు ఇదంతా తింటే అసలు నాకసలు యాక్చువల్‌గా 6 లోపు ఏదైనా తినాలి. నైట్ ఆకలేస్తది కాబట్టి. నాకు ఇదంతా తిన్న తర్వాత ఆకలి కూడా ఏస్తలేదు. మొత్తం స్టమక్ అంతా హెవీగా ఉంటుంది. సో, మంచి ఆప్షనే. కాకపోతే ఇది రోజు తినలేము. ఇట్లా వీక్లీ వన్స్ అట్లా చేసుకొని తింటే మాత్రం బెస్టే. యాహ్! ఈరోజైతే నేను లాస్ట్ టైమ్ ఒకసారి సలాడ్ చేసినా కదా! దానికంటే ఇది కొంచెం డిఫరెంట్‌గా చేసుకున్నా. అప్పుడు బ్రకోలీ అదంతా యాడ్ చేసినా. ఇప్పుడు అట్లా చేయలేదు. మింట్ యాడ్ చేసిన. మింట్ చట్నీ యాడ్ చేసి చేసిన. సో, చూడండి చాలా బాగుంది. స్మెల్ కూడా బాగుంది. తినేస్తా. సో, ఇది లంచ్. నా డే 35లో నా లంచ్ ఇదనమాట. అంటే ఐఎమ్ కీపింగ్ ఇట్ సింపుల్. ఈ వీడియోనైతే అంటే నా లంచ్ ఇది. లంచ్ తర్వాత నేను అసలు ఏం తినను. ఓన్లీ జస్ట్ చియా సీడ్స్ వాటర్ తాగుతూ ఉంటా. ఇంక ఈవినింగ్ కూడా అంతే వాటర్ తాగుతూ ఉంటా. ఇఫ్ ఇన్ కేస్ బాగా ఆకలిస్తే బటర్ మిల్క్. అసలు జరగలేదు. ఆకలి కూడా వేయలేదు. నాకు ఎక్కువ ఆకలి ఏ టైం వేసేదంటే తక్కువ 8 o'clock 9 o'clock అట్లా ఆకలి వేసేది. బట్ చిన్న చిన్న క్రేవింగ్స్ కామన్గా వస్తాయి. సో, అవన్నీ అవాయిడ్ చేసేయండి. సో, ఇట్లా హెల్తీగా తినండి. మీకు ఆకలి కూడా కాదు. ఒకవేళ బాగా ఆకలిస్తే క్యారెట్ కీరా లేకపోతే ఇట్లా మకానా ఉంటుంది కదా, అది బాగుంటుంది. రోస్టెడ్ శనక్కాయ పప్పులు అంటారు ఇక్కడ వాళ్ళంతా. శనగలు వేయించిన శనగలు ఉంటాయి కదా, అవి తింటే క్యాలరీస్ తక్కువ ఉంటాయి. సో, అంతే. సో, ఈ వీడియో ఇక్కడితో ఏం చేస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ లైఫ్ బై స్పందనకైతే సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. బాయ్.